నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు గారు తెలిపారు. మొందా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయం అందిస్తుందని. బుధవారం ఆయన రామనూతి మెరక, ఈతకోట, పెనికేరులు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి తుఫానుతో దెబ్బతిన్న వరి, అరటి పంటలను పరిశీలించారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ప్రాణ నష్టం లేకుండా ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. రైతుల కోసం ప్రభుత్వం వరి ఎకరానికి 8,000 రూపాయలు, అరటి ఎకరానికి 14,000 రూపాయలు, కూరగాయల పంటలకు 10,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించిందని తెలిపారు. తుఫాన్ సమయంలో కృషి చేసిన అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. విపత్తు నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, నిదర్శకత వల్లే పెద్ద నష్టం తప్పిందని ఆయన అభినందించారు. నిన్న రాత్రి మందా తుఫాన్ అంతరి వద్ద తీరం దాటడం, మరి తుఫాను తీవ్రత తగ్గడం, మరి ఈ ప్రాంత ప్రజలకు తీవ్రమైన భారీ నష్టాలు లేకుండా మరి ప్రాణ నష్టాలు నివారించగలిగే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని మరి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. గత 2 రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత, అనుభవం, తుఫాన్లు కూడా ఏ విధంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో ఆ విధంగా అధికారులందరినీ కూడా సమాయత్తం చేయటం, ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయటం, దానివల్ల ప్రాణ నష్టాలు నివారించగలిగే విధంగా ప్రభుత్వ కృషి ఫలించిందని నేను భావిస్తూ ఉన్నాను. కానీ పంట నష్టాలు తప్పలేదు. కానీ ఈ భారీ వర్షాల వల్ల, ఈ గాలుల వల్ల రైతులందరూ కూడా తీవ్రంగా దెబ్బతింటం జరిగింది. రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వపరమైన సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కనిపిస్తూ ఉంది. దానికోసమే ముఖ్యమంత్రి గారు ఈనాడు ఏరియల్ సర్వే కూడా మరి మన జిల్లాలో వాడలరేవు ప్రాంతంలో అక్కడ వారు రిలీఫ్ సెంటర్కి వెళ్ళి బాధితుల్ని పరామర్శించి ఇక్కడ ప్రజలకు, రైతాంగాన్ని ఆదుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం రైతులకి, ఎవరైతే వరి పంట రైతులు నష్టపోయి ఉన్నారో వారందరికీ కూడా ఎకరాకి 8,000 రూపాయలు చొప్పున, అరటి పంట నష్టపోయిన వారికి ఎకరాకి 14,000 రూపాయలు చొప్పున, కూరగాయలు తదితర పంటలు నష్టపోయిన వారికి ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున సహాయం అందించాలనేది ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. దాంతోపాటు ఎవరైతే పునరావాస కేంద్రాలకు, శిథిలావస్థలో ఉన్న ఇల్లు లేదా పూరి పాకల్లో ఉన్న పేదలు, ఇంకా ఏదైనా దెబ్బతిన్న గృహాలు, రీకుల షెడ్లు అంటూ ఉన్న వారందరినీ కూడా ముందు జాగ్రత్తగా వారందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించిన జరిగింది. వారికి ఒక కుటుంబానికి 3,000 రూపాయలు చొప్పున కొన్ని నిత్యావసర వస్తువులు అందిస్తారని ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పడం, మరి వారికి కూడా 3,000 రూపాయల సహాయం ప్రతి కుటుంబానికి కూడా అందివ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా ప్రభుత్వం ప్రజలకు ముందు తుఫాను యొక్క ప్రమాదం నుంచి అప్రమత్తం చేయడం, తుఫాను కూడా మరి భగవంతుడు మన అదృష్టం కొలిది పెను తీవ్రత చూపకుండా ఈ తీరం దాటడం కూడా ఈనాడు ఈ ప్రాంతం ఈ విధంగా దెబ్బతినకుండా ఈ యొక్క నష్టాలతోటి పంట నష్టాలతోటి, తక్కువ నష్టాలతోటి బయటపడటం జరిగింది. దానికి అధికారులు చేసిన కృషిని, ఎందుకంటే గత 2 రోజులుగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను అధికారులందరూ కూడా వారు ఒక బాధ్యతగా వారు పనిచేయడం, ఒక టీముల్లా ఏదైతే తుఫాను జాగ్రత్తలు తీసుకోవడం, దానికి మా ఎన్డీఏ కూటమి నేతలు సహకరించడం, మీడియా మిత్రులు కూడా మీరందరూ కూడా సహకరించడం, ప్రతి విషయాన్ని ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా పనిచేయడం, ఈ అందరి కృషి ఫలితంగా ఒక టీం వర్క్ జరిగి ఈనాడు ఈ యొక్క పెను ప్రమాదం నుంచి మన యొక్క ప్రాంతం ఈ విధంగా ఈనాడు కోరుకోవడానికి, ఈ యొక్క తీవ్రతని కారణం నుంచి తగ్గించుకోవడానికి మరి ఉపయుక్తంగా అందరూ పనిచేస్తున్నందుకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన, రైతాంగ పక్షాన ఎప్పుడు కూడా మేలు చేసే విధంగానే పాటుపడుతూ ఉందన్నది అందరికీ తెలియంది కాదు. ఇప్పుడు కూడా అదే విధంగా ముందుకెళ్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ రోజునే తరలి వచ్చారు. ఈ యొక్క రాత్రి తుఫాన్ తీరం దాటితే తెల్లవారేసరికి వచ్చి ఇవాళ 4-5 జిల్లాలు
ఇంచుమించుగా ఆయన పర్యటిస్తున్నట్టుగా నాకు తెలియవచ్చింది. మన జిల్లాలో ల్యాండ్ అయ్యి అక్కడ సమీక్షించి వారు వెళ్ళడం జరిగింది. అది యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థతకు, వారి యొక్క పరిపాలన తీరుకు, వారి యొక్క లీడర్షిప్, వారి యొక్క నాయకత్వ ప్రతిభకు తోడుగా మరి ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర ఎటువంటి ఉపద్రవాలైనా తట్టుకుని, ఎటువంటి విపత్తులైనా తట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తుందనడానికి ఈ యొక్క తుఫాను విషయంలో స్పందించిన తీరే ఒక ఉదాహరణగా నేను తెలియజేస్తా ఉన్నాను.